అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యక్ష దైవం సూర్య భగవానుని మహిమలు, రహస్యాలు, సూర్య నమస్కారాల ప్రాముఖ్యత మరియు ఆరోగ్య ప్రయోజనాలు, సూర్యుడు కేవలం గ్రహం మాత్రమేనా, పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. హిందూ ధర్మంలో కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఈ సృష్టికి ఆధారభూతమైన శక్తి ప్రదాత సూర్యుని గురించి, ఆయన వైభవం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆయన యొక్క జన్మ వృత్తాంతం ఏమిటంటే, కశ్యప ప్రజాపతి మరియు అతిథి దంపతులకు సూర్యుడు జన్మించాడు. అందుకే ఆయనను ఆదిత్యుడు అని పిలుస్తారు. ఆయన యొక్క రథం ఏమిటంటే, సూర్యుడు 7 గుర్రాలు కట్టిన బంగారు రథంపై ప్రయాణిస్తాడు. ఈ 7 గుర్రాలు వారంలోని 7 రోజులకు మరియు సూర్యరశ్మిలోని 7 రంగులకు సంకేతం. ఆ రథానికి ఉండే చక్రం కాలచక్రం. ఈయన యొక్క కుటుంబం ఏమిటంటే, సూర్యుని భార్య సంధ్యాదేవి, యముడు, యమున మరియు శనిదేవుడు ఆయన సంతానంగా పురాణాలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటంటే, రావణుడితో యుద్ధం చేసే సమయంలో శ్రీరాముడికి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. ఇది శత్రువులపై విజయాన్ని, మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మనం సంక్రాంతిగా జరుపుకుంటాము. ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభమవుతుంది. సూర్యరశ్మి ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకల బలానికి ముఖ్యం. యోగాలో సూర్య నమస్కారాలు చేయటం వల్ల శారీరక దృఢత్వం, ఏకాగ్రత పెరుగుతాయి. భూమిపై కిరణజన్య సంయోగ క్రియ జరగాలన్నా, వర్షాలు పడాలన్నా సూర్యుడే మూలం. ప్రత్యక్షమైన క్షేత్రాలు ఏమిటంటే, ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం, ఆంధ్రప్రదేశ్లోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటే ఆరోగ్యాన్ని భాస్కరుణ్ణి అంటే సూర్యుడి నుండి కోరుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యునికి నమస్కరించటం వల్ల మనస్సు, శరీరం ఉత్తేజం అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.